నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఓ నిరుద్యోగ ఉద్యమ కళాకారుడు ఖమ్మం జిల్లాకు చెందిన పెద్దపాక విజయ్తో ఎన్ఎస్టీవీ రిపోర్టర్ నాగసాయి ముఖాముఖి. ఈ ప్రయత్నంలో, ఈ జర్నీలో ఎవరికైనా కృతజ్ఞత భావంగా ఏమన్నా తెలియజేసుకోదలుచుకున్నారా? శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేసుకోవాలండి. ఎందుకంటే నాకంటూ ఒక గుర్తింపు వచ్చిన వాళ్ళు ఫస్ట్గా నాకు మిట్టినైన్ టీవీ వాళ్ళు నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ మిట్టినైన్ టీవీలో యాంకర్గా చేసిన ముగిలన్నయ్యకు మరియు ఆ యాజమాన్యానికి, తొలిసారిగా మిట్టినైన్ టీవీలో యాంకర్ చేసినటువంటి సాయన్న, మరే ఇదే టైంలో కూడా ఎన్ఎస్టీ టీవీ తరఫున మళ్ళీ యాంకర్గా నన్ను చేసినట్టు సాయన్నకు, మరియు సుమన్ టీవీ అవకాశాలు కల్పించిన సాయన్న గారికి, మరియు ఉగాది పురస్కార అవార్డు గ్రహీతగా నన్ను ఎంపిక చేసినటువంటి సాయన్నకు, మరియు మెగా రికార్డర్స్ అధినేత గౌరవనీయులు శ్రీ శ్రీనివాసరావు గారికి, వీళ్ళందరూ కూడా సుమన్ టీవీ యాంకర్స్ నిరుపమ గారికి ప్రత్యేకమైనటువంటి నా కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక చిన్న పాట కూడా నేను నా ఓనుగా అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి మీద కూడా నేను ఒక పాట రాయటం జరిగింది. సూపర్ అన్న, ఆ పాటను నేను ముంబై ఇంటర్నేషనల్ జింకానా ఆడిటోరియంలో పోయినప్పుడు తను అంబేద్కర్ గారు రాజగృహంలోకి పోయి చూసిన తరుణంలో నా మనసు చెల్లించిపోయి అంబేద్కర్ పాటను రాయటం జరిగింది. ఆ రాసిన పాటకు మరి టిఎస్ఎస్ కళాకారుని ఎంగల కుమారి యొక్క నాకు తమ్ముడు, అక్క నేను ఈ పాట రాసినాను, ఈ పాటకు నాకు స్పాన్సర్ ఇవ్వాలంటే అక్క అక్కడికక్కడికే ఎమ్మట స్పందించి ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను తమ్ముడా, నువ్వు ఈ పాటను వెలుగులో తీసుకురావాలి, మన అంబేద్కర్ అందించిన ఫలాలు అందరికి అందాలి, నీ వాయిస్ బతకాలని చెప్పేసి అక్కకిచ్చిన నాకు సహకారం చేసినట్టే అక్కకు, ఎంగల్ కుమార్ అక్కకి ముందుగా నా కళాభివందన తెలియజేస్తూ, ఆ పాటను రికార్డింగ్ చేసిన చరణను కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న. ఆ పాట ఇప్పుడు మీ గొప్ప స్ఫూర్తి. పాటను ఒకసారి మీ గొంతు నుండి వినిపించండి. అన్నగారిన మా బ్రతుకుల్లో అక్షర జ్యోతివి నీవేలే, చీకటి మా పల్లెల్లో పొడిచె పొద్దువు నీవేలే, బడుగు జీవుల బ్రతుకుల్లోన మెతుకువు నీవేలే, జగతికి జ్ఞానం పంచిన ప్రగతి దాత నీవేలే, జై భీం 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 జై భీం. అన్నగారిన మా బ్రతుకుల్లో అక్షర జ్యోతివి నీవేలే, చీకటి మా పల్లెల్లో పొడిచె పొద్దువు నీవేలే, అంటరాని వాడల్లో పుట్టి వీధి దీపాల కింద చదివినవు, అవమాన అసమానతలెన్నో హేళన ఎందరో చేసిన నిన్ను, పూలే పెరియరు అడుగు జాడలు జాతి కోసమే నిలబడి కలబడి అక్షరానికి పదును పెట్టి నువ్వు జ్ఞాన శిఖరమై నిలిచినావులే, జై భీం 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 జై భీం. అలాగే ఈ పాటను ప్రోత్సహించిన కళాకారులకు, కళాభిమానులకు ముందుగా నా జై భీములు తెలియజేస్తూ, నా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నా యొక్క యూట్యూబ్ ఛానల్ పెద్దపాక విజయ్ గలమని కొడితే వస్తుంది. దయచేసి నా పాటకు మార్గదర్శకులుగా మీరుండి నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జై భీమ్. తప్పకుండా విజయ్, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు అందరూ నెరవేర్చాలని, మరి మన కోసం చాలా ఆయన కష్టపడ్డాడు. వారికి ఆయనతో పాటు చాలా మంది మహనీయులు ఎందరో మంది ఉన్నారు. అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నీకు చక్కగా ఉపాధి మన ప్రభుత్వం కల్పించాలని, ఎంతో మంది కళాకారులకు అండదండగా మన తెలంగాణ ప్రభుత్వం నిలబడాలని మా ఎన్ఎస్టీవీ తరఫున కోరుకుంటూ, మా ఎన్ఎస్టీవీ యాజమాన్యం కూడా ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాన్ని తెలియజేస్తుంది అందరికీ. మరి ఒకసారి అందరం సెలవు తీసుకుందాం.